SGFI legend, our mentor, మా అందరి యొక్క గాడ్ ఫాదర్ కరాటే మాస్టర్ కి వెన్నుదండు మా సుమన్ సల్వార్ కి స్వాగతం సుస్వాగతం. అందరూ ఒకసారి గటరెన్స్ వెల్కమ్ కరాటే లెజెండ్ డాక్టర్ ఆన్షి సుమన్ తల్వార్. తో ఆ శ్రీనివాసుడు శ్రీ వెంకటేశ్వర స్వామి వచ్చినట్టుగా మాకు అనిపించింది. మీ యొక్క ప్రెజెన్స్తో ఇక్కడ అందరూ కూడా చాలా హ్యాపీ మూడ్లోకి వెళ్ళిపోయారు. ఇప్పుడు మనం ఈ ప్రోగ్రాం అఫీషియల్గా స్టార్ట్ చేయబోతున్నాము. ముందుగా మెడల్ ఫెలిసిటేషన్ సెరమనీ కియో అండ్ SGFI లో మా చీఫ్ గెస్ట్ సుమన్ సార్ గారి చేతుల మీదుగా, అదేవిధంగా డిపార్ట్మెంట్ అఫీషియల్ ACP ఏ కృష్ణయ్య గారి చేతుల మీదుగా, అదేవిధంగా ఈ కాలనీ పెద్దలందరి చేతుల మీదుగా వాళ్ళకి మళ్ళీ దాంతోపాటు ఆ మాస్టర్స్ వాళ్ళ విజయం వెనుక ఈ విజయం సాధ్యమైంది. అయితే ఇక్కడ మా తెలంగాణలో, ఆంధ్రలో, ఆల్ ఇండియాలో అండ్ చాలా కంట్రీస్లో కూడా మా సుమన్ సార్ చాలా టోర్నమెంట్స్కి చీఫ్ గెస్ట్గా వెళ్తూ ఉంటారు. ఇక్కడ సెల్యూట్ మార్షల్ ఆర్ట్స్ అకాడమీ ఇక్కడికి వచ్చున్నాను. మాస్టర్ కనకరాజు. సో ఇక్కడ చేతన్ చాలా పెద్ద ప్రవీణ్ మాస్టర్ చైతన్యవర్ధన్ గోల్డ్ మెడల్ తీసుకొచ్చారు. చాలా ఒక గొప్ప విషయం తెలంగాణకి. సో మెయిన్గా ఇక్కడ ప్రవీణ్ మాస్టర్ ఆయన ట్రైన్ చేసిన ప్రవీణ్ మాస్టర్కి, కనకరాజ్ మాస్టర్ ఇక్కడ వచ్చేసిన పేరెంట్స్ వీళ్ళందరికీ పిల్లల్ని మార్షల్ ఆర్ట్స్లో జాయిన్ చేసినందుకు ధన్యవాదాలు. దీని రిజల్ట్ తప్పకుండా వాళ్ళకి తెలుస్తుంది. అండ్ సెల్ఫ్ డిఫెన్స్ అనేది ఈరోజు మహిళలకి చాలా అవసరం. సో ఈ సందర్భంగా అందరూ ఈరోజు వచ్చిన సపోర్టర్స్, స్పాన్సర్స్ ప్లస్ పేరెంట్స్ వీళ్ళందరికీ ధన్యవాదాలు. ఇదే స్పిరిట్ని వాళ్ళు కంటిన్యూ చేయాలి, ఇదే మోటో మీద వాళ్ళు ఉండాలి. సో అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఎవ్రీబడి గుడ్ ఈవినింగ్. అండ్ ఇక్కడ వచ్చేసిన పేరెంట్స్ అందరికీ నమస్కారం, స్టూడెంట్స్ అండ్ మాస్టర్స్ అందరికీ నమస్కారం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వాంట్ టు కంగ్రాచులేట్ పర్సన్ గెటింగ్ ది మెడల్. ఈరోజు కనకరాజ్ మాస్టర్ నాకు ఫోన్ చేసి ఎక్కువ లేట్ అవుతుంది చెప్పినా కూడా లేదు మీరు రావాలి ఈ ప్రోగ్రామ్కి అని చెప్తే సరే నేను ఒప్పుకున్నాను. లేకపోతే మిమ్మల్ని ఎంతసేపు నేను ఐ డోంట్ ఏదో గెట్ టుగెదర్ ఉంటుంది, ప్రోగ్రామ్ ఉంటుంది. సో ఆల్ దట్ ఈస్ ఐఎమ్ వెరీ సారీ. అండ్ ఆల్సో నరేందర్ ఆల్సో ఇస్ వెరీ నైస్, వెరీ క్లోజ్ పర్సన్. యూ ఆల్ మూవ్ లైక్ ఫ్యామిలీ లాగా. కరాటే వాళ్ళందరినీ ఒక ఫ్యామిలీ, సెకండ్ ఫ్యామిలీ లాగా నేను ట్రీట్ చేస్తాను, వెదర్ ఇట్ ఈస్ బాయ్స్ ఆర్ గర్ల్స్. అందరికీ ఐ అప్రిషియేట్ ఆల్ ది పేరెంట్స్. ఎవరైతే పేరెంట్స్ ఉన్నారో అందరినీ నేను అప్రిషియేట్ చేస్తున్నాను. మీ పిల్లల్ని మీరు మార్షల్ ఆర్ట్కి మీరు వేరే ఏదైనా పంపిస్తారో పంపించాలని బట్టి నేను చాలా హ్యాపీ, చాలా సంతోషపడుతున్నాను. మా అమ్మగారు నాకు 11-12 ఏళ్ళు ఉన్నప్పుడు నన్ను పంపించారు మార్షల్ ఆర్ట్. మా ఇంటి ముందే రోజు ఒకటి అప్పుడు నాకు అర్థం కాదు ఎందుకు పంపుతున్నారు ఏంటి. నేను చెప్పేది 60s అనమాట, 65 ఆ టైం 66 టైంలో. బట్ తర్వాత నాకు ఐఎమ్ షేరింగ్ మై ఎక్స్పీరియన్స్ అండి. జీవితంలో మన పేరెంట్స్ మనం ఉన్నాం, నేను కూడా ఉన్నాను, ఉన్నంత వరకు ఓకే. మనం వెళ్ళిపోయిన తర్వాత ఏంటి సంగతి, అలవాటు నుంచి వాళ్ళు బయటికి రావాలంటే చాలా కష్టం. ఎంతసేపు వెనకాల గోడ ఉండాలంటే ఆ గోడ తర్వాత ఉండదు. అప్పుడు ఏంటి వాడు ఉక్కిరి బిక్కిరి ఆగకూడదు. చిన్నప్పుడే మా అమ్మగారు ఏం చేశారంటే నేను 6th క్లాస్లో ఉన్నప్పుడే నాకు వంట నేర్పించడం. అంటే రైస్ కుక్కర్లో రైస్ పప్పు ఇవి పెట్టేసి మినిమం వర్స్ట్ కమ్స్ వర్స్ట్. మా అమ్మగారు ఒక కాలేజ్ ప్రిన్సిపల్ అండి, నాన్నగారు ఏమో ఎప్పుడు చూసినా టూర్లో ఉండేవారు. సో ఉల్టాగా ప్రిన్సిపల్ చదువు చెప్పకుండా ఇది వంట చేయకుండా మార్షల్ ఆర్ట్. నాకు భగవద్గీత చిన్నప్పుడే నేను ఎందుకురా బాబు ఈ భగవద్గీత నాకెందుకు అని చెప్పి అనుకున్నాను. బట్ తర్వాత లైఫ్లో చాలా ప్రశ్నలకి జవాబు వచ్చేది భగవద్గీతలో అన్నీ ఉన్నాయి. అలాగే ఫిజికల్ ఎండ్యూరెన్స్ అంటే తర్వాత జీవితంలో వర్షం వచ్చినా, ఎండ వచ్చినా, వేడి వచ్చినా, చలి వచ్చినా మనం తట్టుకునే శక్తి. అంటే నేను అనేది వాతావరణం కాదండి, సర్కమ్స్టెన్సెస్ ఇన్ లైఫ్ వచ్చేటప్పుడు ఎప్పుడు ఎవరికి వస్తుంది తెలియదు.
మార్షల్ ఆర్ట్లో ఉన్న కొన్ని విషయాలు చాలా మంది మార్షల్ ఆర్ట్ సెల్ఫ్ డిఫెన్సే, ఎక్సర్సైజే బాడీకి. ఎస్, ఫిట్నెస్, ఎంత ఏజ్ వచ్చినా కూడా మనం ఫిట్గా ఉండొచ్చు మార్షల్ ఆర్ట్ ఎక్సర్సైజ్. కానీ వెనకాల చాలా విషయాలు ఉన్నాయి. జీవితంలో ఏ నిమిషం ఏం జరుగుతుందో తెలియదు. నేను ఎప్పుడు చాలా మంది అంటారు రేపు ఏం జరుగుతుందో మాకు తెలియదు అంటాం, రేపు ఏం జరుగుతుందో తెలియదు అంటాం. నేను మొన్నటిదాకా ఏంటంటే 10 నిమిషాల తర్వాత ఏం జరుగుతుంది నాకు తెలియదు అన్నారు. కానీ భగవంతుడు ఇంకా 3 నిమిషాల్లో ఒక ప్లేన్ పైకి తీసుకెళ్లి కింద పడేసాడు. 300 మందికి పోయారు. ఆ 300 మందిలో ఎంతో ఒక కుటుంబమే పోయింది మొత్తం. వాళ్ళ పాపం అన్ని ల్యాండ్ గిండ్ అన్ని అమ్ముకొని లండన్కి వెళ్ళిపోతాం అని చెప్పి తాతగారు, నానమ్మ, ఆ ఫాదర్, మదర్, పిల్లలు మొత్తం అవుట్. సో ఏం జరుగుతుంది అనేది మన చేతులు లేదండి. అంతా చెప్తారు ఎస్ట్రాలజీ అది ఇది అన్నీ ఉంటుంది, కానీ అన్నిటికన్నా పైన భగవంతుడు నిర్ణయిస్తారు. రియల్లీ వెరీ షాకింగ్. 300 పీపుల్ ఆ మెడికల్ కాలేజ్లో పాప స్టూడెంట్స్ చదువుతున్నారు. వాళ్ళు ఏం చేశారు? ప్లేన్ పోయి అక్కడ దూరి అక్కడ చనిపోయారు. సో లైఫ్ అనేది సర్టన్ లేదండి. సో ఉన్న టైంలో మనం ఫస్ట్ లెట్ us బీ హ్యాపీ, లెట్ us ఎంజాయ్ లైఫ్, లెట్ us బీ రెడీ ఫర్ ఎనీ కైండ్ ఆఫ్ థింగ్. సో ఫస్ట్ హియర్ పేరెంట్స్ ఉన్నారు, స్టూడెంట్స్ ఉన్నారు. సో ముందు నేను ఏం చెప్తానంటే పిల్లలకి, ఇక్కడ ఉన్న స్టూడెంట్స్ అందరికీ, లవ్ యువర్ పేరెంట్స్. యువర్ పేరెంట్స్ స్ట్రగల్డ్ అలాట్. చాలా మీకు చిన్నప్పుడు ఏం జరిగింది నాకే తెలియదు, చిన్నప్పుడు ఏం జరిగింది నాకు తెలియదు. తర్వాత పక్క ఇంట్లో వాళ్ళు చెప్పారు, మీ అమ్మగారు ఇంత బాగా చూసుకున్నారు, మీ నాన్నగారు ఇంత బాగా చూసుకున్నారు, అది ఇది అని చెప్పి నాకు తర్వాత తెలిసింది. తర్వాత కొంచెం స్కూల్కి వచ్చేటప్పుడు కొంచెం అంటే మనం అడిగింది ఇవ్వకపోతే తల్లిదండ్రుల మీద కోపం, ఇస్తే హ్యాపీ కదా, అట్లా కొంతకాలం. తర్వాత కాలేజీకి వచ్చినప్పుడు తెలిసింది అమ్మ నాన్న ఎంత కష్టపడ్డారు. నేను మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి వచ్చానండి, ఏం పెద్ద హై క్లాస్ ఫ్యామిలీ నుంచి రాలా. ఫిలిం ఇన్స్టిట్యూట్కి వెళ్ళలేదు, ఫిలిం బ్యాక్గ్రౌండ్ ఎవరికి లేదు. ఓన్లీ బ్యాక్గ్రౌండ్ నాకు మార్షల్ ఆర్ట్స్, భగవద్గీత అంటే తప్ప నాకు వేరే చదువు నాకు వేరే ఏం లేదు. నాకు లైఫ్ లో చిన్నప్పుడే మా అమ్మగారు ఎట్లా, నేను ఎప్పుడు చెప్తాను, మిలిటరీ వాళ్ళు అక్కడ మన బార్డర్ లో కూర్చొని మన ఊరు కాపాడుతున్నారు. వాళ్ళ ఫ్యామిలీస్ వదిలేసి మన ఫ్యామిలీస్ కాపాడుతున్నారు. పోలీస్ వాళ్ళు వీళ్ళు బార్డర్ లోపల ఏ దొంగ వచ్చినా ఏం జరిగినా వీళ్ళే పరిగెత్తుకెళ్ళాలి, మనం వెళ్ళలేం. దమ్ము ధైర్యం వీళ్ళకే ఉంది. ఏం జరుగుతుందో తెలియదు, దొంగను పట్టుకొని వాడు వేసేయచ్చు, షూట్ చేయవచ్చు. టెర్రరిజం, నక్సలిజం ఏమేమి ఉన్నాయి. తర్వాత నెక్స్ట్ వచ్చేది డాక్టర్స్, నర్సెస్. నువ్వు అక్కడ పెద్ద వార్ ఉంది హాస్పిటల్లో. చిన్నప్పుడు ఆ సౌండ్ జెట్ ఒకటి వెళ్తే పైన ఉండేది, అది అప్పట్లో సౌండ్ ఎక్కువ వచ్చేది. అది వస్తుంది తెలిసినంటే నేను పరిగెత్తి వచ్చి పైన అలా చూపించేవాడిని. నాకు ఎప్పుడు దేశభక్తి, చిన్నప్పటి నుంచి నాకు దేశభక్తి, దేశం అంటే నాకు చాలా ఇష్టం. మనం చేయాలి, ఏదో ఒకటి చేయలేం. బట్ భగవంతుడు తీసుకొచ్చి ఇక్కడ నన్ను వేసాడు. ఎనివే చాలా సంతోషం, ఎందుకంటే సినిమా ఫీల్డ్లో కూడా నేను ఇంత సాధిస్తానని చెప్పి అనుకోలేదు. 47వ సంవత్సరం నేను 11 లాంగ్వేజ్లో, తెలుగులో 100 సినిమాలు హీరోగా యాక్ట్ చేశాను. అంటే హీరోగా తమిళ్లో ఒక 50, కన్నడలో 25, మొత్తం కలిగితే 800 సినిమాలు 11 భాషలు చేశాను. చాలా అందరికీ ధన్యవాదాలు, చాలా హ్యాపీ అండి. సో ఏం చెప్పి ఇవన్నీ ఏంటంటే మా అమ్మగారు, మా నాన్నగారు ఆశీర్వాదంతో, మా గురువు, వాళ్ళు ఏ తప్పుగా వాళ్ళు చేయరు. ఓకే, ఎందుకంటే కొన్ని ఏజ్ దాటిన తర్వాత పేరెంట్స్ చెప్తున్నారండి, మనం స్లో అయిపోతాం, వాళ్ళు ఫాస్ట్ అవుతారు. మన స్పీడ్ వాళ్ళ స్పీడ్ చాలా ఎక్కువ అయిపోతాయి. అంటే మెయిల్, మొబైల్, గిబైల్ ఇవన్నీ ఉంటాయి కదా, స్పీడ్ అయిపోతాయి. తర్వాత ఏదైతే మీరు అంత చిన్నప్పుడు ఇష్టపడ్డారో వాళ్ళు కొంచెం మనం ఎవర్షన్ అవుతాం. అంటే మనం బికమ్ బోరింగ్ టు దెమ్. దే నాట్ లైక్ అవర్ ఇంటర్ఫియరెన్స్ ఇన్ టు ది. ఒకవేళ పిల్లలు దే లవ్ యూ టిల్ ద ఎండ్, నిజంగా మీరు చాలా అదృష్టవంతులు లాస్ట్ వరకు. లేకపోతే బీ ప్రిపేర్డ్, ఎంజాయ్ యువర్ లైఫ్. మీ లైఫ్ని మీరు ఎంజాయ్ చేయండి. వాళ్ళది అయిపోయింది, దే కెన్ టేక్ ఓవర్. బట్ అప్పుడు వరకు వాళ్ళు తీసుకెళ్లే వరకు హెల్త్ టుడే డిసీజెస్ ఆర్ దేర్. అన్నిటికన్నా ముఖ్యం సెల్ఫ్ డిఫెన్స్. దట్స్ వై ఐ లవ్ సెల్ఫ్ డిఫెన్స్. గర్ల్స్ అందరూ నేర్చుకోవాలి, ప్రొటెక్ట్ యువర్ సెల్ఫ్. పాపం పోలీస్ వాళ్ళ దగ్గర స్టాఫ్ లేదు, ఎంతమందిని వాళ్ళు కాపాడతారు. వాళ్ళ ప్రయారిటీస్ వాళ్ళకు ఉంటాయి, వాళ్ళ ప్రెషర్ వాళ్ళకు ఉంటాయి, వాళ్ళు చేయలేవు. యూ బీ కేర్ఫుల్. సో ప్రొటెక్ట్ యువర్ సెల్ఫ్, సెల్ఫ్ డిఫెన్స్, and always be ready for any kind of attack or anything, and keep your health good. Keep away from drugs valla you are bringing a bad name to your family, to your parents, to your community, to your caste. So keep it away and be healthy. Varsham vastundi, I don't want to take much of your time, so we'll start with the procedure and finish it fast. So, thank you.